ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. నొప్పిగా ఉందా బాబు? దేవుడి దయ వల్ల పాపిస్టాడ్ చేతిలోంచి బయటపడ్డావు. మాకంతే చాలు పాపం. నిలువు నా ప్రాణాలు తీసే ఆ కసాయివాడు నిన్నేం చేస్తాడో అని మేము ఎంత భయపడ్డామో తెలుసా? అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు? నీకు తెలియదు నాయనా, వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు. శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు. సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషి అవుతాడు. కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి. తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది. ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు. అవును బాబు, మీరు తెలియని నిజాన్ని సాక్ష్యంగా చెప్పారు. ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది. కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను. నువ్వు చూసావా? అంటే నువ్వప్పుడు బాబు నువ్వు నేనెవరినో కదమ్మా, ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్. బాబు, ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా? నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? అమ్మా, నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని, అమ్మా నాన్న అని పిలవాలని ఎంతగానో అనిపించింది. కానీ నేనొచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరైంది. నేను అనుకున్నట్టే అంతా జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను. నాన్న, ఆ రోజు మీకు గుర్తుందా? మాస్టర్ గారికి మామిడిపళ్ళు ఇచ్చి రమ్మని మీరు దాన్ని పంపించారు. ఏమిటండి దౌర్జన్యం? చెబుతాం. ఏమయ్యా హెడ్ మాస్టర్, స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో, మరి నేను హెడ్ మాస్టర్ని జయించినోండి కదా, అభిమానంతో ఆ విషయాన్ని కడుపులో పెట్టుకోవాలి గాని పయ్యోళ్ళకు ఉత్తరాలు రాస్తావా? పసిపిల్లల చదువు కోసం, స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా? అలా నేనేమి అనుకోను, కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దింపించేస్తే అలాగుంటది అంట. బాబు గారు, ఆయన చెప్పకండి, మీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి ఆయన క్షమించదులేస్తే ఈ ఊరదిలే వెళ్ళిపోతామండి. ఈ ఊరినే కాదే, ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. మాస్టరు అయిపోయింది. రాముడు, ఆ కూర నా కొడుకుని పట్టుకుంటారు. ఈ కూలికి సాక్ష్యం ఉండకూడదు. ఇదిగో, ఈ సంగతి ఎక్కడైనా కూసావా నీకు నీ బిడ్డకి నీ మొగుడు గతే పడద్దు. ముసలయ్య, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళవా? రాయుడు మాస్టర్ని పొడి చంపేశాడు. నువ్వు ఊళ్ళోకి వెళ్తే వాడు నేను బతకనివ్వరు. రా చెప్తాను. అంటే నీ ప్రాణం కాపాడి నేనింత వాణి చేసింది మన పాలేరు ముసలయ్య అన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టణం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్ళాడు. బాబు హరి, బాబాయ్, నువ్వేం తప్పు చేసావు? నేను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబు. తప్పు చేసిన వాళ్ళు తప్పించు పారిపోయారు. నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట. అవును బాబాయ్, మాస్టర్ రావుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపేశాడు. నాకు కోపం వచ్చి రాయి తీసుకుంటాను. దాంతో రావుడు నా వెంటబడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను. అక్కడుంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు, హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా.
లాభం లేదు ముసలయ్య. పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక, ఆ గుడ్డి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక, నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుట మడుగులో ఉన్న మాస్టారుని, కన్నీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అన్నయ్య చూశాడు. నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుడని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనూ అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య, జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను. ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తాను. తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా, మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్లు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను. ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టివాడిరా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. నువ్వా? ఎంతసేపు వచ్చి? నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని సిగ్గుపడేదాన్ని. ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతా. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా. ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు? ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను, కలిసేస్తాను, పొడిసేస్తానని ఛాలెంజ్ చేసి జంక్షన్ లో 2 కాళ్ళ మీద పడిపోయి బేరమనం సిగ్గులేదు. చిచి ఆడికాలు సిగ్గు, ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు. లుచ్చాక బచ్చా, అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీ తిప్పుడే ఉంటా. నా యాలో నిన్ను ముక్కలుగా దరికి నీ మాంసంతో రుద్రయ్య, ఈ యాళ్ళకి నా మొహం చూసి వదిలే. రాయుడు బాబు, ఈ రుద్రాయి పుట్టుకుతో పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి ఇబ్బంది ఆగదు. ఇప్పుడే ఇలా నువ్వు అన్నమాట సబుగానే ఉంది, కానీ ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాడిని పొడిచేసావు అనుకో, వెంటనే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తుంది, ఓడిపోయినావు కనుక. ఇదిగో పంతులతో మాట్లాడు, మంచి ముహూర్తం పెట్టిస్తాను, నీ చేతికో పిస్తోల్ ఇస్తాను, వెళ్ళి కాల్సే. ఏ పోలీసోడు నిన్ను అనుమానించరు, ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోల్ లేదు. నాకు పిస్తోల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. అది